74 ఏళ్ల వయసు. మామూలుగా అయితే ఇది సినిమాలకు రిటైర్మెంట్ ప్రకటించే ఏజ్ లేదా తండ్రి పాత్రలు చేయవలసిన వయసు. కానీ ఈ వయసులో ఆ పెద్దాయన తమిళ సినీ పరిశ్రమకు 1000 కోట్లు తెచ్చి పెడతాను అంటున్నాడు. తన స్టార్డంతో కోలీవుడ్ పై కలెక్షన్ల వర్షం కురిపిస్తాను అంటున్నాడు. ఈ పాటికే మీకు ఆ పెద్దాయన ఎవరో తెలిసి ఉంటుంది. సూపర్ స్టార్ కే సూపర్ స్టార్, వరల్డ్ ఫేమస్ యాక్టర్ రజనీకాంత్. తమిళ సినీ పరిశ్రమకు అతిపెద్ద సమస్య ఏదైనా ఉందంటే అది 1000 కోట్ల వసూళ్లు. ఆల్రెడీ టాలీవుడ్ 4000 కోట్ల సినిమాలతో ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో లీడింగ్ లో ఉంది. కానీ కోలీవుడ్ కు చెప్పుకోవడానికి ఒక్కటి కూడా 1000 కోట్ల సినిమా లేదు. ఈ లోటును తాను తీరుస్తానంటున్నాడు సూపర్ స్టార్ రజనీకాంత్. టాలీవుడ్ కు 1000 కోట్ల వసూళ్లను అందించే బాధ్యతను ప్రభాస్ 2 సార్లు, రామ్ చరణ్, తారక్, అల్లు అర్జున్ ఒక్కోసారి తీసుకున్నారు. వీరంతా యూత్. కానీ కోలీవుడ్ లో 74 ఏళ్ల రజనీకాంత్ 1000 కోట్లను అందించే బాధ్యతను తీసుకున్నారు. తనకున్న చరిష్మాతో, తనకున్న స్టార్డంతో, తనకున్న తిరుగులేని మార్కెట్తో మరి కొద్ది రోజుల్లోనే, అది కూడా న్యూ ఇయర్ లోనే కూలీ అనే సినిమాతో తమిళ సినీ పరిశ్రమకు మొదటిసారి 1000 కోట్లు అందిస్తాను అంటున్నాడు సూపర్ స్టార్. కోలీవుడ్ బిగ్గెస్ట్ హిట్స్ లెక్క చూసుకుంటే అందులో రజనీకాంత్ నటించిన 2.0 మూవీ 800 కోట్లు రాబట్టింది. ఆ తర్వాత లిస్టులో నిలిచిన చిత్రం జైలర్. ఈ మూవీ 650 కోట్లు రాబట్టింది. సో ఇంకాస్త గట్టిగా ట్రై చేస్తే కూలీ వల్లో లేక జైలర్ సీక్వెల్ తోనో 1000 కోట్లు అందించవచ్చు అనేది సూపర్ స్టార్ ప్లాన్. అందుకు కారణం ఈ చిత్రాన్ని అక్కడి బ్లాక్ బస్టర్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తెరకెక్కించడం మెయిన్ రీజన్. పైగా మూవీలో బాలీవుడ్ సూపర్ స్టార్ ఆమీర్ ఖాన్, టాలీవుడ్ కింగ్ నాగార్జున, కన్నడ స్టార్ ఉపేంద్ర లాంటి నటీనటులు నటిస్తున్నారు.